ఇంకేం కావాలి బాబు? ఎంత చేట, ఎంత జూమ్ మారిని, జుమ్ జుమ్ ప్రయాణి సదస్సు నట శ్రీ బిళ్ళ తాంబోదిని സുത കച്ചാല പാമിനി ഹരിന്ദില്ലേ ഒരു കാട്ടുവലി കണ്ടു ഗണ്ടീസിൽ കണ്ടില്ലോ മനസ്സിലായോ അല്ലേ ചേട്ടാ ഒരു കാര്യം പറയാം അയ്യോ എന്ത കാട്ടുവലി കണ്ടു അല്ലേ സുക്കുസുമാലി സുറു നീ സിക്കി സിമാലു അയ്യോ ചേട്ടാ മച്ചാൽ കൂടോ മനസ്സിലായില്ലേ ചേട്ടാ ഒരു കാര്യം പറയുന്നില്ലേ കുറച്ച് വെള്ളം കുടിച്ചു ചേട്ടാ ചേട്ടാ എന്തായി ചേട്ടാ 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 വെള്ളം കുടിക്കൂ ചേട്ടാ ഒരു കാര്യം പറയാം మాట మాట్లాడబాకురా నువ్వు మాట్లాడేది తెలుగా తమిళమా మలయాళమా కన్నడమా హిందీయా పంజాబీయా నీకు దండం పెడతానురా చాట అంటావు బెల్లం అంటావు మాట అంటావు నీ అమ్మో ఎవరనుకున్నావురా నన్ను ఎవరనుకున్నావురా ఏదో మనిషిని చూస్తే వీడు పల్లెటూరు బయటలో ఉన్నాడు వీడికి అంత మోసం చేయొచ్చు అనుకున్నావు న్యాయమే కానీ నా మేసాన్ని చూసైనా నువ్వు కొంచెం భయపడాలా లేదా నిన్ను ఎక్కడ తీసుకెళ్ళమన్నారా నిజాం కాలేజీకి తీసుకెళ్ళమన్నప్పుడు అక్కడికే తీసుకెళ్ళాలి కదా నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లకుండా నీ ఇష్టం వచ్చిన ఊరంతా తిప్పి ఇక్కడ తీసుకొచ్చి నా దగ్గర డబ్బు గుంజాలని చూస్తావా అరే మీకెందుకు బాబు శ్రమ నేను డబ్బులు ఈడికి కదా ఇచ్చాను ఈడే కదా నేను తీసుకెళ్ళాలి మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను మీరు వెళ్ళకుండా ఇక్కడ ఎవరు వెళ్ళారు చూడండి ట్రాఫిక్ జామ్ అయింది రండి నేను డ్రాప్ చేస్తాను నేను అటువైపు వెళ్తున్నాను రండి రండి సార్ ఎలా బాబు సిటీలో ఉంటున్నారు ఎక్కడ చూసినా ఒకటే ఫ్లాట్ గోల కింద ఉంది కానీ తమరు మాత్రం చాలా మంచి వారిలా ఉన్నారు తమది మంచి మనసు తమకు అన్నిటికీ నవ్వే తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే బాబు మీకు మా అమ్మాయి తెలుసా ఎవరు బుజ్జి బుజ్జి అవునులే ఎంతోమంది చదువుకుంటున్నారు నీకెలా తెలుస్తుంది అవును ఆడపిల్లల హాస్టల్ ఉంది అదైనా తెలుసా ఏ హాస్టల్ అదేంటంటే అదే ఏదో ఉంటుంది దుర్గాబాయ్ దేశ్ముఖ్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆ హాస్టల్కి నేను మర్చిపోలేదండి ఆ హాస్టల్ నాకు తెలిసిన అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి అంటే అలాంటి ఇలాంటి అమ్మాయి కాదండి బాగా ఇగో ఉన్న పిల్ల ఏంటది ఇగో అంటే ఇగో అంటే ఎలా చెప్పాలి అంతే నేనే అనుకోవడం తను చేసిన తప్పే అయినా తను తప్పు చేసిన తను తెలుసు అయినా సరే అడగదు ఓహో కింద పడ్డా కూడా తందే పై చేయని బండగా మొండిగా ఎలా చెప్పడం అరే కోపట్టిన గాడిదా సంథింగ్ లైక్ దిస్ అమ్మాయి సార్ ఒక అమ్మాయి తనకే అంతుంటే మనకేం తక్కువ కనిపించే బిల్డింగే సార్ హాస్టల్ చాలా థ్యాంక్స్ బాబు బుజ్జి ఎలా ఉన్నావురా బాగున్నావా బాగున్నాను అమ్మ ఇక్కడ తను వస్తానంది నేనే వద్దని చెప్పాను ఎందుకు లేట్ అయింది అది ఎందుకు అడుగుతావులే వచ్చే దారిలో ఆటో వాడితో గొడవ అప్పుడు కుర్రాడు కొంచెం ఉండి ఇప్పుడే వస్తాను బాబు 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 రా అరే నిన్నే రమ్మంటుంటే ఇలా రామ్మా రా బాబు బుజ్జి వచ్చేదారిలో ఒక ఆటో వాడితో గొడవ కుర్రాడు తీసుకొచ్చాడని చెప్పానుగా ఇతనే బాబు నా కూతురు బుజ్జి అది నా ముద్దు పేరు ఓ పెట్ నేమ్ గుడ్ ఐఎమ్ సిద్ధార్థ్ రాయ్ రండి బాబు కాఫీ తాగి వెళ్తారు కానీ అబ్బే పర్లేదు సార్ నేను బయలుదేరుతాను అరే రండి మా ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెట్టకుండా పంపం తెలుసా
4 ఏట్లన్నా తెగాల్సిందే. ఒక్క కాఫీ కూడా తాకుండా వెళ్తే ఎలా? బుజ్జి పిలవరా. కాఫీ తాగి వెళ్ళండి. రా బాబు. సార్ నేను కార్ లాక్ చేయడం మర్చిపోయాను, మీరు వెళ్ళండి, నేను లాక్ చేసి వస్తాను. సరే సరే త్వరగా వచ్చేయండి. అలాగే. రామ్మా రా. ఒరే బుజ్జి, నేను పెళ్లి కొడుకు నెతకటం మొదలెట్టాను. ఆ సంగతి నీకు చెప్పేద్దామని వచ్చాను రా. సరేనా? డాడీ ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్ళంటావు, నాకే వద్దు. ఆ? ఏంటద్దు? నువ్వు అడిగినట్లే చదివించాను కదా, మరి నేను చెప్పినట్టు నువ్వు వినాలి కదా. రా బాబు కూర్చోండి. నేను విన్ను. ఏంటి విన్ను? చూడు బాబు, నేను చెప్తే విన్నంటుంది. నాన్నగారు చెప్తే మాట వినొచ్చుగా. నాన్న ఏం చెప్తున్నారో మీకు తెలుసా? ఇది నాకు మా నాన్నకు సంబంధించిన విషయం. మధ్యలో మీరు తల దూర్చుకోండి. ఏయ్ కొట్టానంటే చూడు, బాబు మన అతిథి, అట్ట మాట్లాడతా? చూడు బాబు, ఇప్పుడు నేనేటన్నాను? పెళ్లికి పెళ్లి కొడుకును చూస్తాను అన్నాను, వద్దొట్టాను. ఒక అమ్మాయి పెళ్లి వద్దు వద్దు అంటుందంటే ఏంటి దాని అర్థం? ఆ అమ్మాయి మనసులో వేరే ఎవరో ఉన్నారనేగా అర్థం. ఇదో చూడు, నువ్వు కనుక ఎవరన్నా ప్రేమించుంటే నాకెట్లా చెప్పాలా అని అనవసరంగా భయపడకు. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నీకు చక్కగా పెళ్లి జరగాలి. కుర్రాడికి బాబు లాంటి మంచి మనసు ఉంటే చాలు. ఏం బాబు? అట్టా నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. నా మనసులో ఎవరు లేరు. మనసులో ఎవరు లేకపోతే పెళ్లికి ఒప్పుకోవచ్చుగా. నాన్న పెళ్లి కొడుకుని చూడండి. అరే ఆశ్చర్యంగా ఉందే, నేను ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. మీరు ఒక్క మాట చెప్పారో లేదో టక్కున ఒప్పుకుందే. బాబు, మీకు నాకు రాసి బాగా కుదిరింది. దారిలో ఆటో సమస్య మీరే తీర్చారు, ఇక్కడ పెళ్లి సమస్య ఇది మీరే తీర్చారు. ఏమైతేనే నేను వచ్చిన పని అయిపోయింది. మీతో పాటు నేను వస్తాను. వెళ్ళే దాదా నన్ను దించేయి బాబు. రా బాబు. బుజ్జి వస్తాను రా. పద బాబు. బుజ్జి, ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ బాబుకు తెలిసిన అమ్మాయి ఎవరో ఉందంట. బాబుకి ఆ అమ్మాయికి గొడవంట. పర్లేదు సార్. ఉండండి బాబు, మీరు నాకెంత సాయం చేశారు. మీకు నేను సాయం చేయకుండా వెళ్తే బాగుంటుందా? బుజ్జి, ఆ పిల్ల బాగా కొవ్వెక్కిన అడ్డగాడిదంట. అదేది ఏదో తిక్క తిక్కగా అదేంటి బాబు, మెంటల్లా ఉందని ఏదో చెప్పారే, ఏంటది? అది ఎక్కువనా? పర్లేదు సార్, వెళ్దానండి. చెప్పండి బాబు, చెప్పండి. ఈగో. ఈగో ఈగో పట్టిన అడ్డగాడిదంట. అదే మన ఊళ్ళో కొంతమంది గాలి చౌకుతుంది కదా, అలాగే తనకి ఈగో పట్టిందంట. నువ్వేం చేస్తావంటే నా కోసం ఆ అమ్మాయితో మాట్లాడి, ఈ బాబు చాలా మంచివాడు, మా నాన్న చెప్పాడని చెప్పి తనతో గొడవ పడొద్దని ఈ బాబుని ఆ అమ్మాయిని కలిపేయి. చాలా బాబు, చాలా. నేను ఇంకేమైనా? చాలు సార్. దా బాబు, ఇంత మంచి బాబుతో గొడవ పెట్టుకుందంటే ఆ అమ్మాయిని ఏమనాలి? అసలు పెంపకం మంచిది కాదు, పెంచినోడిని అనాలి. బెంగళూరులో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కేసుని సిబిఐ బలవిందర్ చెడ్డా గారికి అప్పగించారు. మరి ఇప్పుడు బలవిందర్ చెడ్డా గారితో ఒక లైవ్ ఇంటర్వ్యూ చూద్దామా? వంకాయ కోసి ఘాటు మస్త్. హాయ్, కాల్ యు లేటర్. దిస్ ఇస్ నాగశ్రీ ఫ్రమ్ జెమినీ సార్. ఓ, మీ ప్రోగ్రాములు బాగుంటాయి, 1-2 సీరియల్స్ తప్ప. అయినా ఓకే. బలవిందర్ చెడ్డా గారు, ఆ చెడ్డ పేరు నాదే. గతంలో మీరు ఎన్నో కేసుల్లో సక్సెస్ సాధించారు. అవును పాప. అలాగే ఈ టెర్రరిస్టులని త్వరలో పట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్స్. మీ హెయిర్ సూపర్ గా ఉంది. ఏ షాంపూ వాడతారు? నేను కుంకుడికాయ రసం వాడతాను సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మిమ్మల్ని కాపీ కార్డ్స్. ఓకే సార్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? సండే ఢిల్లీలో ఫ్యాషన్ షో ఉంది, దానికి చీఫ్ గెస్ట్ గా వెళ్తాం. అది కాదు, టెర్రరిస్టులను పట్టుకునే విషయంలో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? పట్టుకోవడమే. అంటే ఎప్పుడు? దొరికినప్పుడు. అంటే ఢిల్లీలో ఫంక్షన్ చీఫ్ గెస్ట్ కి వెళ్లే ముందు హైదరాబాద్ లో టెర్రరిస్టులు పట్టుకోవడం సే. హైదరాబాద్ లో టెర్రరిస్టులు ఉన్నారా సార్? వస్తున్నారా? అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? SMS పంపించారు. SMS? అదే పాప, సీక్రెట్ మెసేజ్ సర్వీస్. వాళ్ళ స్కామ్లు వాళ్ళకున్నట్టు మన స్కీములు మనకు ఉంటాయి. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ లో బ్లాస్ట్. ఈ కేసు విషయంలో మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా? అనుమానం ఏం లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయింది అబ్బు గులాం, తన గర్ల్ ఫ్రెండ్ మోనికా జోడి. అబ్బు గులాం విజయవాడ పరిసరాలకు వచ్చేసాడు. మోనికా బెంగళూరులో ఎస్కేప్ అయి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయింది. మై డియర్ స్వీట్ మోనికా, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మీరు ఇప్పుడు చూడబోయేది సిబిఐ అనుమానిస్తున్న
నటిస్తున్న మోనికా జోడి ఫైల్ ఫోటో. రకరకాల పేర్లతో రకరకాల వేషాలతో ఎన్నో కిరాతకాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఈ నరరూప రాక్షసే మోనికా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.